వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఏపీలో ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తరువాత అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలు, ఒక రకంగా చెప్పాలంటే దాడులు, సింపుల్గా చెప్పాలంటే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని ముందుగానే ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సో దీనికి తగ్గట్టుగానే మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తాము అని చెప్పి అధికారికంగా మారుస్తామని టీడీపీ చెప్పినా కూడా అభిమానులు ఓవర్ యాక్షన్ చేసి అవి పగలగొట్టి చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. అలాగే అటు మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి మీద దాడి. ఇక ఈరోజు చూసినట్లయితే నూజివీడ్లో వైసీపీ కార్యకర్తల మీద దాడి. ఇలాంటి దాడులు కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా అధికారాన్ని కూడా చేపట్టక ముందే టీడీపీ నాయకులు ఈ విధంగా వైసీపీ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారు, పోలీసులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు, ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. అధికారంలోకి వచ్చినటువంటి వారికి తొత్తులుగా పోలీసులు పనిచేస్తున్నారు. గవర్నర్ వెంటనే దీన్ని సమీక్షించాలి, పట్టించుకోవాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి జగన్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. బహుశా దాదాపు ఇలాంటి ట్వీటే ఒక 3 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసినట్లుగా నాకు గుర్తు. సో మా కార్యకర్తలని, మా నాయకుల్ని వైసీపీ వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు, గవర్నర్ వెంటనే దీన్ని కలగజేసుకోవాలి, దీని మీద స్పందించాలి, చర్యలు చేపట్టాలి అని. బట్ ఆ రోజు గవర్నర్ ఏం స్పందించాల. మరి ఈ రోజన్నా గవర్నర్ స్పందిస్తారేమో చూడాలి. ఎందుకంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, వాళ్ళు చేసిన తప్పే మీరు చేసేలాగా అయితే మీరు అవసరం లేదు అధికారంలో. వాళ్ళకి మీకు తేడా లేనప్పుడు మీరెందుకు వాళ్ళే ఉంటే సరిపోద్ది కదా. ఇదే ప్రజలు ఆలోచించేటువంటి విధానం. మరలా టీడీపీ అదే తప్పుని చేస్తుంది. ఒకప్పుడు మీరు ఏదైతే బాధని అనుభవించారో దాన్ని మరలా కొనసాగించడం అనేది సరైనటువంటి విధానం కాదు. దీనికి సంబంధించి చంద్రబాబు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చెయ్యాలి. ఇప్పటికే మెచ్యూర్డ్గా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. మేము కక్షపూరిత రాజకీయాలు చెయ్యము, రివెంజ్ పాలిటిక్స్కి మేము పాల్పడము అని చెప్పి తమ కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా ఇలాంటి తొందరపాటు చర్యలు చేయడానికి వీలు లేకుండా ఆయన కట్టడి చేశారు. ఇదే పనిని చంద్రబాబు చెయ్యాలి అని చెప్పి కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. బట్ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు చంద్రబాబు అలాంటి ప్రకటన చెయ్యలేదు. ఈ ప్రకటన చెయ్యలేదు అంటే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారనే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతారు. అయితే ఈయన ఎంపీలకి చెప్తున్నారు. గతంలో ఈరోజు ఆయన ఎంపీలతో మీటింగు ఏర్పాటు చేసుకుంటం జరిగింది ఆయన నివాసం ఉండవల్లిలో. కానీ ఇప్పుడు ఎంపీలకి చెప్పినటువంటి మాటే బహిరంగంగా ప్రెస్ ముందు చెప్పుంటే బాగుంటుంది. భారీగా ప్రజలు మెజారిటీ ఇచ్చారు కదా అని చెప్పి అహంకారం తలకెక్కించుకోవద్దు, కళ్ళు నెత్తికెక్కితే దించి కింద కూర్చోబెడతారు. దానికి ఉదాహరణే మనం ఇప్పుడు చూసిన ఫలితాలు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. గతంలో ఉన్నటువంటి ఎంపీలు జగన్ కేసులు మాఫీ కోసం కేంద్ర పెద్దల దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేశారు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు. కానీ మీరు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల సేవల కోసమే పనిచేయాలి, అడ్డదారులు దొక్కొద్దు, ఇష్టం వచ్చినట్టు చేయొద్దు అని చెప్పి ఆయన ఎంపీలకి చెప్పారు. ఇదే విషయం పార్టీ కార్యకర్తలకి, క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి చెప్పాలి. దాడులకి పాల్పడద్దు, వాళ్ళు చేసిందే మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి, మనం ఇలాంటి చర్యలను ఎంకరేజ్ చేయకూడదు, కక్షపూరిత రాజకీయాలు మనం చేయకూడదు అని చెప్పి మేము వీటికి దూరం అని ఆయన ఒక ప్రకటన చేస్తే పద్ధతిగా ఉంటుంది. ఎవరు ఇలాంటి దాడులకు పాల్పడరు. కానీ ఇది ఏ విధంగా స్పందించకపోవటం దీన్ని ఎంకరేజ్ చేయటమే అవుతుంది. ఇది చంద్రబాబు తప్పే అవుతుంది.